అప్డేట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై వైసీపీ నిరసనలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను చేపడుతున్నందున రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చలో మెడికల్ కాలేజీలు నినాదంతో ఆందోళనలకు పిలుపునిచ్చింది. వారికి మద్దతుగా ఎస్ఎఫ్ఐ కూడా రంగంలోకి దిగింది. ఈ క్రమంలో నిరసనలకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకుండా పలువురు నేతలను ఉదయం నుండే అదుపులోకి తీసుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే మాజీ మంత్రి విడుదల రజని హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా మాజీ మంత్రి చెల్లుపోయిన వేణు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి, వైసీపీ భైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, భార్గవరెడ్డిని కూడా హౌస్ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక అసెంబ్లీలో కూడా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశంపై పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని వైసీపీ సభ్యులు నిర్ణయించారు. శాసన మండలిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ వాయిదా తీర్మానం అందజేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగకిషోర్ అందిస్తారు. చెప్పండి నాగకిషోర్. ఏమీ కూడా పూర్తి కాలేదు. ఓన్లీ కొంత మేర పిల్లర్స్ లో వేసేసి మొత్తం కాలేజీలన్నింటినీ కూడా నిర్మానుష్యంగా మార్చేశారు. సో ఈ కాలేజీలన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికే కేంద్రం సీట్స్ ను కూడా 750 పైగా సీట్స్ ను కూడా అలాట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తే పేద విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటది. సో ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం దీన్ని పీపీపీ పద్ధతిలో పూర్తి చేయాలని చెప్పి భావించేసి పీపీపీ పద్ధతిలో ఈ 10 మెడికల్ కాలేజీలను కూడా పూర్తి చేస్తామని చెప్పి ముందుగా దీంట్లో మార్కాపురం మెడికల్ తీసుకుంటే కూడా ఇబ్బందులు వైసీపీ విద్యార్థి విభాగం వాళ్ళు కూడా ఆందోళనకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే చెలో అసెంబ్లీ, చెలో మెడికల్ కాలేజ్ అనే పేరుతో నేపథ్యంలో మొత్తం అక్కడ దీనికి సంబంధించినటువంటి ఏదైతే వైద్య విభాగం విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నాగకిషోర్.